టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాలో చోటు దక్కని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అడగని వారికి మాట్లాడని వారికి పార్టీలో సీట్లు ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉండగా తన భార్య కూతురు రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. చింతమనేని అంటే టీడీపీ, టీడీపీ అంటే చింతమనేని అని దీనిలో మరో థాట్ లేదంటూ వ్యాఖ్యానించారు. కమ్మరి కులంలో తనపై అసంతృప్తి ఉందంటూ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను కాదనేవారు కమ్మ కులంలోనే కాదు ఏ కులంలో కూడా లేరంటూ బీరాలు పలికారు. నేను లేని దెందులూరు లేదు, దెందులూరు లేని ప్రభాకర్ లేదు. కమ్మరికంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని, వాళ్ళు ఎవరో ఇవ్వద్దంటున్నారని కాకమ్మ కథలు చెప్తున్నారు. మన పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కమ్మరికంలో ఉన్నటువంటి మన లీడర్ల ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు 50 మంది ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించినవాడు కానీ, ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వం ఉండి యాక్టివ్గా ఉన్నవాడు కానీ బయటికి పోయిన సంగతి చెప్తలా. నన్ను కాదనేవారు కమ్మరి కులంలోనే కాదు ఏ కులంలోనూ లేదు. నన్ను దొరుకునేవారు కమ్మరి కులంలో కూడా లేరు అని చెప్తా. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు చెప్పండి, చింతమనేని వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ప్రధానంగా బెంగళూరు నియోజకవర్గం ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి కూడా విశేషంగా ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేక స్థానంగా ఉంటుంది. చూస్తే కనుక టీడీపీ జనసేన ఉమ్మడి విద్యార్థులకు సంబంధించి కూడా సీనియర్ నేతగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్కు సీటు దక్కకపోవడంలో కూడా ఏర్పాటు చేసిన కార్యకర్తలకు సంబంధించిన సమావేశాలు కూడా రాష్ట్రీయ వ్యాఖ్యలు చేశారని చెప్పి ప్రత్యేకంగా చూసినాక టీపీఎస్లో ఉన్నటువంటి లాయర్ ఎవరైతే లాయర్ శ్రీనివాసరావు గారు మరైతే అక్షయ్ గౌడ్కి సంబంధించి కూడా టీపీఎస్ లో కూడా విశ్లేషించడంలో కూడా ఈ సీటు చింతమనేని కేటాయించడానికి కూడా ప్రచారంపై కూడా చింతమనేని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు కానీ మరైతే వారికి సంబంధించి టీపీఎస్ లో కూడా జరుగుతున్నటువంటి ప్రచారం విషయంలో కూడా పూర్తిగా అవాస్తవం చూస్తే కనుక ప్రధానంగా తన కంటంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా వారి కానీ కూతురు కానీ రాజకీయాల్లోకి రారంటూ కూడా సిద్ధంగా చెప్పారు. మనకు తన నియోజకవర్గం సంబంధించిన సీట్లు విషయం ఎవరైతే పార్టీకి సంబంధించి కూడా సీట్లు ఐదో వర్గాన్ని తీసుకొస్తారంటూ కూడా ప్రజెంట్ చేస్తున్నారంటూ కూడా వాటి చూస్తే గత నుంచి కూడా చింతమనేని ప్రభాకర్ విషయంలో కూడా 4 మండలాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరంటున్నారో మిగతా విషయంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి జనసేన సంబంధించినటువంటి నేతలు కూడా గతంలో ఒక ప్రశ్న చెప్పారు. మంచి వ్యక్తి ఎన్నుకోవాలి, కేంద్రం సంబంధించి కూడా ఉన్నటువంటి నేతలు విద్యలు ఉన్నటువంటి నేతలు ఎన్నుకోవాలి. చింతమనేనికి సంబంధించినటువంటి చూపిస్తే తాము సహకరించే ఏదంటే కూడా గతంలో కూడా జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా మీడియా సమావేశం కూడా చెప్పేసి అలాంటి పనులు కూడా చింతమనేని కూడా ఒకటే చెప్పారు. టీడీపీలో తాను ఏంటో టీడీపీ లేదు, టీడీపీలో ఏంటో తాను లేదంటూ కూడా సెకండ్ పార్టీ లేదు, టికెట్ సంబంధించిన బెంగళూరులో తానే ఉంటారంటూ కూడా ప్రజలైతే చేయడం జరుగుతుంది. కులం సంబంధించిన ప్రధాన విషయంలో కమ్మ సమాజానికి సంబంధించినటువంటి నేతలు కూడా చింతమనేని తీవ్ర వ్యతిరేకత ఉన్న తరుణంలో కూడా ఆయన కూడా ఎవరైతే కమ్మ సమాజంలో ఉన్నటువంటి నేతలు కూడా తనపై అసంతృప్తి లేదంటూ కూడా ప్రచారం చేయాలని చెప్పి చూస్తే తన కాదని సంబంధించిన కమ్మలో కానీ ఇతర కల్లో కానీ ఎవరు లేరు, తనకే వస్తున్నట్టు కూడా ప్రజలైతే ఎక్కువ చింతమనేని చేసినట్టు కూడా కనబడుతుంది.